ఆఫ్ కోర్స్ సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం రీ రిలీజ్. ఏంటండి? ఆఫ్ కోర్స్ డౌట్ ఏం లేదు ఇందులో, ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని బ్లాక్ బస్టరే. ఆ ఊపు తగ్గదు ఖచ్చితంగా, అంతే. చేయని వాళ్ళు కూడా డాన్స్ చేసేస్తారు అంతే. అసలు డాన్స్ అయ్యాము, అలాంటిది మేము కూడా డాన్స్ చేసాము. షూర్, డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అయిన సినిమా, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మళ్ళీ వేస్తే మళ్ళీ పోతాం అంతే, ఇచ్చి పడేస్తాం. ఏమంటా ఎన్ని షోలైనా చూసేదే, ఆఫీస్ ఎగ్గొట్టి మరి వచ్చాము. నాకు కొంచెం దిక్కుంటుంది కానీ దానికి లెక్క ఉంటుంది. సినిమా ఎట్లుందని అడగద్దు అన్న, ఎన్నిసార్లు చూసామని అడగాలి. ఇప్పటికి అప్పుడే 5 సార్లు చూసినాం, ఇప్పుడు ఇలా కావాలని వచ్చినాం. ఈ పాప 3 years ఉన్నప్పుడు చూసినాము, ఇప్పుడు 15 years పాప. 1 2 3 డైలాగ్ చెప్పాలా? మాకు తిక్కుంది, ఆ లెక్క ఇదే, పవన్ కళ్యాణ్ లెక్కనే ఇది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా క్రేజ్ కి బొట్టు కోసి పేరు పెడితే అదే పవన్ కళ్యాణ్, సీఎం ఆఫ్ క్రేజ్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సూపర్ మూవీ, సూపర్ ఎంజాయ్మెంట్. మామూలుగా లేదు భయ్యా, ఇప్పుడే చెప్తున్నా, ఓజీకి మాత్రం సవాళ్ళు వేస్తాయి కంప్లీట్. అప్పటిదాకా ఈ రీ రిలీజ్ మూవీ ఎప్పుడు పెట్టినా కానీ మీద అడి కంప్లీట్. గబ్బర్ సింగ్ మూవీకి 10th క్లాస్ వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడే పోయాం. మామూలుగా ఎంజాయ్ చేయాలి, ఒక్కొక్కళ్ళం ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాం. ఒక్కడం కూడా సీట్లో కంప్లీట్ మామూలుగా ఎంజాయ్ చేయాలి. రాబో అన్న, దాని అమ్మ బాబు కలెక్ట్ చేస్తుంది. దేని గురించి అన్న? అంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ కి వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళారన్న, దాని గురించి ఎందుకు లేదు. చూసుకుంటే దేవరా సినిమాతో మరొకసారి హిట్ కొడతానంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మరి ఓజీతో కొట్టే అవకాశం ఉందా? తప్పకుండా అన్న, ఓజీ అసలు తిరిగి చూడక్కర్లేదు, దాని గురించి తగలబడిపోతాయి థియేటర్లు. చూసుకోండి అప్డేట్ ఇస్తానన్నారు, వచ్చింది ఏమైనా? లేదన్న, అప్డేట్ ఏం లేదు. చూసుకోండి ఎలా ఉండిపోతుంది ఓజీ అనుకోవచ్చు. ఓజీ చెప్పాను కదా నా, థియేటర్లు తగలబడిపోతాయి, ఓ లెక్కలో ఉంటుంది. రీ రిలీజ్గా ఎలా ఉందంటే ఇంకా న్యూ మూవీ అంటే నువ్వు అర్థం చేసుకోమని. సుమారుగా ఎంత కలెక్ట్ చేశారు? సినిమాకి వెళ్ళలేదు కానీ నేను ఆల్రెడీ చూసాను, ఎన్నిసార్లు అయితే చూస్తాను. ఈరోజు మళ్ళీ చూడటానికి వచ్చిన. సూపర్ హిట్ బద్దలు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం ఏముందన్న, ఇది అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ సినిమా. ఇది మళ్ళీ రిలీజ్ చేసిండు, అప్పుడు నేను చిన్నోడిని సరిగ్గా చూడలేదు, ఇప్పుడు ఫుల్ అరిచిన పోయింది మొత్తం. బాబులకే బాబు, బాబులకే బాబు, సీఎం పవర్ స్టార్ సీఎం. నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది. సూపర్, ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం, ఇంకా డిప్యూటీ సీఎం గారి తాలూకా. చూసుకుంటే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఇంకా ముందు ఓజీ ఉంది, దింపుతున్నాం. రీసెంట్గా మురారి 8 కోట్లు కలెక్ట్ చేసింది కదా, ఇది ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఎక్కువే కలెక్ట్ చేస్తుంది, ఇంకా మనం ఆయనకి లెక్క కట్టలేము, అంత కలెక్ట్ చేస్తుంది. అప్డేట్ వస్తుంది అన్నారు, వచ్చిందా? ఇవాళ వస్తుంది అన్నారు, వస్తుంది. కాదు, థియేటర్ లాస్ట్ వేస్తానన్నారు కదా, వెయ్యలేదు. చూసుకుంటే హరిహర వీరమల్లి వేశారు. చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా రూమర్స్ అవుతున్నాయి కదా, అల్లు అర్జున్ గారు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ కి. ఇంకా ఆయన గురించి ఇంకా ఎవరు అలా మాట్లాడకూడదు, బట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గారు వాళ్ళు మనకెందుకు, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. దేవరతో మేమంటూ క్రికెట్ క్రియేట్ చేశారన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరు ఓజీ ఏమైనా క్రియేట్ చేసే అవకాశం ఉందా? క్రియేట్ చేస్తాం. రికార్డ్ వాళ్ళదండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు రికార్డ్స్, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు ఎవరైనా అని, ఎవరు హీరో వాళ్ళది. దట్స్ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు, అందరు గ్రేటే. ఓజీ ఇంకా చెప్పలేము, అది ఇంకా ఓజీ ఇంకా హైయెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి 100 years వచ్చినా కానీ క్రేజ్ పెరుగుతుంది కానీ క్రేజ్ తగ్గదు. పవన్ కళ్యాణ్ జిందాబాద్. మాట్లాడరా
రివ్యూ అడిగితే ఏం చెప్తాం బ్రదర్, ఆ రోజు 2012లో రిలీజ్ అయింది, అప్పుడు సెన్సేషను. మళ్ళీ పీసీఎక్స్ ఫార్మాట్లో చూస్తున్నాము, ఇదొక సెన్సేషను. ఫస్ట్ టైం పీసీఎక్స్ ఫార్మాట్లో ఒక థియేటర్లో అందరూ డ్యాన్స్ చేస్తుంటే లైట్స్ వేసిన థియేటర్ ఇదే. అది ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యం. అది ఇంకా క్రేజ్ మీరు చూడొచ్చు, ఉదయం 7 నుంచి ఉన్నారు జనాలు ఇక్కడ. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. మురారి 8 కోట్లు కలెక్ట్ చేస్తారు. ఎవరు చెప్పాలి, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆయన స్థాయి మారదు, స్థానం మారదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పీక్లోనే ఉంటుంది అంతే.